అద్దెకి గృహాలు అంటే అద్దె గృహాలకి వాస్తు వర్తిస్తుందా అని అనుకుంటారు. అయితే అద్దె గృహాలకి వాస్తు వర్తిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, అద్దె గృహంలో ఉన్న వాళ్ళకి వాస్తుపరంగా ఎంత ఇబ్బంది ఉంటుందో నిర్మాణం చేసి అందులోనే ఉండే యజమానులకు కూడా అదే విధమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఒక గృహం ఉందనుకుందాం, చక్కగా తూర్పునే మనం తీసుకుందాం. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే తూర్పు ఉత్తరం ఇలాంటి గృహాలకి ఇబ్బందులు ఉండవు, అంత బాగానే ఉంటారు, మిగతా దిక్కులకు మాత్రమే కాస్త ఇబ్బంది అనేవి ఉంటాయి అనేది ఒక ఆలోచన, అంటే ఒక నమ్మిక. చాలామందికి తూర్పు ఉత్తరం ఉంటే సాధ్యమైనంత వరకు ఆ గృహాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది అందరూ అనుకునేది. కానీ సాధారణంగా మనకి ఎప్పుడైతే యజమాని రెంట్ పోర్షన్ని ఇవ్వాలి అని అనుకుంటాడో, ఒక పోర్షన్ మొత్తం ఆయన ఉండే ప్రయత్నం చేస్తాడు. పైకి వెళ్ళిన తర్వాత లేకపోతే కిందనో ఎక్కడో ఒకడ రెంట్కి ఇవ్వాలని చెప్పేసి అని ఆలోచిస్తాడు. సో ఈ రెంట్కి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ భాగాలు, ఆ రెంట్కి ఇచ్చే పోర్షను ఈయనకి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏమవుతాయి అనేది మాత్రం కొంత ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరన్నా యజమాని తీసుకునేటప్పుడు అంటే రెంట్ పోర్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్, ఇలా చక్కగా టోటల్ పోర్షన్ ఆయన వాడుకుంటున్నాడు అనుకున్నప్పుడు, ఇందులో రెంట్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ డివైడ్ చేస్తూ ఉంటారు. వెనక పోర్షన్ కావాలని చెప్పి, వీళ్ళకు పోర్షన్ కావాలని చెప్పి డివైడ్ చేస్తుంటారు. ఒక కాలర్ వచ్చింది, ఒకసారి మాట్లాడు. హలో సార్, చెప్పండి, ఎక్కడి నుంచి అండి? నమస్తే సార్, మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు సార్. గిద్దలూరు, చెప్పండి సార్. సార్ నా పేరు మూర్తయ్య సార్, నేను దక్షిణ ముఖంలో ఉంటున్నా ప్రస్తుతం. మీ పేరేమన్నారండి? హలో, దక్షిణ ముఖంలో నివసిస్తున్నా సార్. అదే మీ పేరేమన్నారంటున్నా? నా పేరు మూర్తయ్య సార్. మూర్తయ్య. మూర్తయ్య గారికి దక్షిణం పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు, చెప్పండి. సార్ దానికోసమే సార్ ఫోన్ చేసింది. ఇబ్బంది ఏమి ఉండదండి, అంటే దక్షిణం దానికోసం ఫోన్ చేశాను సార్. ఓకేనండి, అంటే మూర్తయ్య గారి పేరుకి దక్షిణం ఇబ్బంది ఉండదు, పడమర కానీ దక్షిణం కానీ ఇబ్బంది ఉండదు. తూర్పు అయితేనే కొంత ఆలోచన, ఉత్తర దక్షిణ పడమర దిక్కులు బాగానే ఉంటాయి మూర్తయ్య గారికి. సరేనా? సరేనండి, ఓకే, రైట్.